ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భగ్గుమంటున్న బంగారం ఈ వారం రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా? బడ్జెట్ సెషన్ తరువాత ఊరించిన బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. క్రమంగా గోల్డ్ రేట్లు పైకి చేరుకుంటున్నాయి. గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పు కనిపించింది. బంగారం ధరలు తగ్గాయని మురిసిపోయిన జనానికి బాబోయ్ బంగారం అనే రోజులు దగ్గర పడుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ అప్ ట్రెండ్లోకి వచ్చేశాయి. గత గురువారం రోజు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం 68,000కు లభించగా ఇప్పుడు ఆ రేటు 70,000 రూపాయలకు క్రాస్ అయింది. ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం 70,600 రూపాయలకు లభిస్తోంది. అంటే ఒక్క వారంలోనే గోల్డ్ రేటు 2,000కు పైగా పెరిగిందన్నమాట. ఇక ఈ నెల మొత్తంలో చూస్తే తులానికి 3,000కు పైగా పెరిగింది బంగారం ధర. వెండి ధరలు కూడా ఇదే బాటలో వెళుతూ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. సిల్వర్ ధరలు కూడా బంగారంతో పాటు నేల చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 1,00,000 రూపాయలు దాటేసింది. ఈ రోజు 1,01,000 రూపాయలకు లభిస్తోంది. దీపావళికి బంగారం కొనడం సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు కొందరు భారతీయులు. ఈ కారణంగా కొద్ది మేర డిమాండ్ కూడా పెరుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ ధరలు పెరగడానికి బూస్టింగ్ ఇస్తున్నాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈ దీపావళి పండుగ సమయానికి బంగారం ధర 80,000 టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.